వనమల్లికార్జునుడి మహిమ వినగానే మనసు భక్తితో నిండిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అటవీ మధ్య స్వయంభూగా వెలిసిన ఈ పరమశివుడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయానికి గోపురాలు ప్రాకారాలు లేకపోయినా ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి అపారంగా ఉంటుంది. పూర్వంలో రాజులు ఈ శివలింగాన్ని కోటకు తీసుకెళ్లాలని ప్రయత్నించగా లింగం మొదలు కనిపించకపోవడమే కాకుండా లింగానికి గాయం కావడం, ఆ గాయమైన చోట రక్తం కారడం చూసి శివలింగాన్ని అక్కడి నుంచి తొలగించాలనే ఆలోచనను మానుకున్నారు. అంతేకాకుండా శివయ్య ఉన్న చోటనే పైకప్పు వేయగా ఆ కప్పు అగ్నికి ఆహుతి కావడంతో శివయ్యకు ఇలా ప్రకృతి మధ్యలో ఉండటమే ఇష్టమని భక్తులు విశ్వసించారు. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే భక్తులు స్వయంగా శివలింగాన్ని స్పర్శించి అభిషేకం చేయగలగడం. సాధారణంగా దర్శనం లభించే చోట ఇలా నేరుగా ఆ భగవంతుడికి తాకి సాక్షాత్కార అనుభూతి పొందటం విశేషం. వనం మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని శివుని స్మరిస్తే మనసుకు ప్రశాంతి, జీవితానికి దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇదే వన మల్లికార్జునుడి విశిష్టత.